హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నా వెనకాల చూస్తే మీకు అర్థమైనట్టుంది నేను ఎక్కడున్నాను ఏంటి అన్నది. మనం ప్రస్తుతం నాగోల్లో ఉన్నాము. ఇక శనివారమే వినాయక చవితి. నాగోల్లో ఏంటంటే మనకి వినాయకుల అమ్మకాలు జరుగుతున్నాయి. అవి అసలు ఎంత రేటు ఉన్నాయి ఏంటి అన్నది తెలుసుకోవడానికి వచ్చాము. మట్టి వినాయకుడు అయితే ఎలా వెళ్తుంది, మామూలు వినాయకుడు అయితే ఎట్లా వెళ్తుంది, వాళ్ళ కష్టం ఏంటి అసలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాము. హైదరాబాద్ అనగానే మనకి ఫస్ట్ అంటే వినాయకుడు పండగ అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అంటేనే వినాయకుడు పండగ. ఎందుకంటే ఎక్కడ లేనట్టుగా మన హైదరాబాద్ లోని వినాయకుడు పండగ జరుగుతుంది. ఎట్లా అంటే మనకి చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా మనం ఏ గల్లీలోకి వెళ్ళినా సరే మనకి వినాయకుడు అనేవాడు ప్రత్యక్షమవుతారు అక్కడ. ఈ 9 రోజులు కూడా చాలా సంబరాలుగా జరుగుతుంది. మన వెనకాలైతే ప్రస్తుతం మనకి కేదార్నాథ్ వినాయకుడు రూపంలో ఉన్నారు. చాలా రకరకాలు అంటే ప్రతి ఒక్క దేవుడు రూపంలో ఇక్కడ చాలా వినాయకుడు కొలువై ఉన్నాయి. ఎట్లా అంటే ఒక్కొక్కటి చూడముచ్చడిగా మనకి మాటలో చెప్పలేదు మాట, అంత బాగున్నాయి ఇక్కడ. ఇంత అద్భుతంగా ఇన్ని రకరకాల వినాయకులు కొలువై ఉన్నారు. వీళ్ళు ఎంత కష్టపడి ఇంతలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది మనం అన్ని డీటెయిల్స్ గా కనుక్కుందాము. అలాగే మట్టి వినాయకులు ఈ నార్మల్ గా తయారు చేసే వినాయకులు కూడా ఏ రేటుకి వెళ్తున్నాయి, దేనికి ఎక్కువ ప్రజలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మట్టి వినాయకులకా లేకపోతే ఈ రంగుల వినాయకులకా అన్నది కూడా మనం తెలుసుకుందాము. ప్రస్తుతం ఇవి తయారు చేసిన వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళ మాటలోనే మనం తెలుసుకుందాము ఇవి ఎలా తయారు చేస్తారు, ఏమేమి రేట్లకి వెళ్తాయి ఏంటి అన్నది. అన్న హాయ్. హాయ్ నమస్తే. మీ పేరు? రామ్. రామ్. ఎలా ఉందన్న, ఎలా నడుస్తుంది? బిజినెస్ బాగానే ఉంది. బిజినెస్ బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే. అంటే మీకు ఎట్లా ఫస్ట్ ఆర్డర్లు ఇస్తారా లేదా ఇక్కడికి వచ్చి బొమ్మను చూసుకునే ముందు నుంచి 6 months ముందు నుంచి మా దగ్గర బుకింగ్ నడుస్తుంది మేడం. బుకింగ్ నడుస్తుంది. ఫోటో చూపిస్తాం, ఫోటో కలర్స్ బట్టి మీరు బుక్ చేసుకుంటే ఆ కలర్స్ వేపిస్తాం పెయింట్స్. అంటే కస్టమర్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఇగో 15 feet నుంచి 5 feet వరకు కింది వరకు ఉన్నది. 15 feet నుంచి 5 feet 15 feet వరకు ఉన్నది మూర్తి. ఓకే, బాగుంది, మంచిగా నడుస్తుంది. మంచిగా ఉంది మేడం, ఈసారి బాగానే ఉంది. ఇప్పుడు మనకి మట్టి వినాయకులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే ఇట్లా మన కలర్ఫుల్ గా వేస్తున్న వాటికి ప్రజలు ఎక్కువ మద్దతు చూపిస్తారా? అంటే నేచర్ ప్రకారంగా ఇప్పుడు కలర్స్ అవి వాటర్ లో మిక్స్ అయ్యి అది అవుతున్నాయి అంటున్నారు, అలా ఏం లేదు. మా కలర్స్ వాటర్ లో కూడా మెల్ట్ అయిపోతాయి. మంచిగా ఉంటాయి. ఎక్కడెక్కడ నుంచి వస్తారన్న మీ దగ్గరికి? మా దగ్గర విజయవాడ నుంచి వచ్చారు, సూర్యాపేట నుంచి వచ్చారు, మన ఏమంటారు ఇది వరంగల్ నుంచి వచ్చారు, మొన్న జడ్చెల్ల మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. అట్లా దూరం దూరం నుంచి ప్రాంతాల నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ దీన్ని ఇట్లా రన్ చేస్తున్నారు? ఇయర్స్ నుంచి మేడం, 20 years నుంచి. 20 years నుంచి ఇదే ప్లేస్ లో మీరు దీన్ని రన్ చేస్తున్నారు? వేరే వేరే ప్లేస్లలో తీసుకుంటాం మేడం. ఇప్పుడు మాకు అనుకూలంగా ఏదైతే పడుతుందో అక్కడ తీసుకుంటాం. మాకు ప్రైస్ సెట్ అయిన కాడ మేము షెడ్ తీసేసుకుంటాం. అంటే ఇది కాకుండా ఇంకా ఎక్కడెక్కడ? ఓకే, ఇది కాకుండా ఇంకెన్ని ప్లేస్లు ఉన్నాయి మీకు? మాకు హైత్ నగర్ లో ఉంది, అక్కడ ఏమంటారు పంజాగుట్ట దిక్కు ఉంది, మియాపూర్ లో ఉంది, అలా పెద్దంబర్పేటలో ఉంది, రామోజీ ఫిలిం సిటీలో ఉంది. అలా మొత్తం ఎన్ని రూపాయలు అంటే ఇప్పుడు మనకి ఒక శివుడు కానివ్వండి లేకపోతే రాముడు సీత ఇట్లా తయారు చేస్తారు కదా. ఇది రామ్ మందిర్, ఇది అయోధ్య రాముడు బాలరాముడు ఈ ఇయర్ రిలీజ్ అయింది కొత్తగా అయోధ్య బాలరాముడు రూపంలో వినాయకుడు కొలువయ్యారన్నమాట. ఇది బాలరాముడిది. ఇది బాలరాముడు ఉన్నది. ఇక్కడ మహారాజా గణేష్ ఉన్నది, చూడొచ్చు మీరు. ఇక్కడ మహారాజా గణేష్ ఉన్నది చూడొచ్చు. ముంబై కా రాజా అంటారు మహారాజా. ఇది చూస్తున్నట్టయితే మహారాజా గణేష్ అంట, ముంబై కా గణేష. చూడడానికి కూడా చాలా చూడముచ్చడిగా ఎంత బాగున్నారు చూడండి, అట్లా కూర్చుని. ఇక్కడ డాల్ఫిన్ గణేష్ కూడా ఉన్నది, 10 feet ఉంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేస్తారు డాల్ఫిన్స్ గణేష. అటు పిల్లలకి పెద్దలకు కూడా నచ్చేటట్టు అన్ని ఉన్నాయి ఇక్కడ. టైప్ మేడం కాలేజ్ లో స్కూల్స్ లో పెట్టడానికి వీణ ఉంది. ఓకే, అవును వీణ ఉంది. ఇది స్కూల్స్ లో కాలేజ్ లో చదువుకునే పిల్లలు
తీసుకెళ్లి పెట్టుకోవడానికి ఉంటుంది. ఓకే అంటే వాళ్ళకి చెప్పడానికి కూడా ఉంటుంది, సరస్వతి మాత ఇలా వీణ మన దేవుళ్ళని మర్చిపోకుండా, ఓకే హిందూ మూర్తులను మర్చిపోకుండా ఉంటుంది మేడం. ఓకే అలా ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. ఇది కృష్ణుడు చిన్నప్పుడు, ఇది పెద్ద కృష్ణుడు టైప్, వాళ్ళ తండ్రి వసుదేవుడు. వసుదేవుడు అటు కృష్ణుడు అటు వసుదేవుడు బాలకృష్ణుడు, ఇటువైపేమో కృష్ణుడు గోమాత. గోమాత ఉన్నది. లైక్ ఇలా ఉన్నాయి మేడం. ఇక్కడ వచ్చేసి మనకి నందీశ్వరుడు శివుడు. ఇక్కడికి వచ్చేసి చూసుకున్నట్లయితే నందీశ్వరుడు, నంది మీద శివుడు ఆసీనుడై ఉన్నారు. టైప్ కూర్చొని ఉన్నాడు మేడం. మహారాజా సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. తండ్రి శివుడు ఉన్నాడు, నందీశ్వరుడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఇది వచ్చేసి మనకి నెమలి మీద వాహనం మీద ఉన్నది. నెమలి వాహనం మీద అక్కడ వచ్చేసి కృష్ణుడిది ఉన్నది. ఇది నెమలి వాహనం. అంతే మేడం. ఈ మూర్తిస్ ఉన్నాయి మన దగ్గర, ఈ మోడల్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ మీరే తయారు చేస్తారా లేకపోతే మనుషుల్ని పెట్టి చేపిస్తారా? మేము మనుషులను పెట్టి తయారు చేపిస్తాం మేడం. మనుషుల్ని పెట్టి తయారు చేపిస్తారు. వాళ్ళు ఎక్కడ మన ఛత్తీస్గఢ్ నుంచి, బయట నుంచి వస్తారు మేడం. ఎక్కడి నుంచి? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మీరు ఇక్కడ చేపిస్తారు. చేపిస్తాం మేము. ఓకే. అంటే ఎన్ని మంత్స్ ముందు అట్లా తెప్పిస్తారు వాళ్ళని? 7 months, 1 year మా ఇష్టం మేడం. మేము ఎక్కువ మూర్తులు చేపించాలనుకుంటే ఈ 1 year నుంచి స్టార్ట్ చేస్తాం. లేదు తక్కువ మూర్తులు కావాలనుకుంటే 6 months నుంచి స్టార్ట్ చేస్తాం. మీ ఆర్డర్లను బట్టి వాళ్ళకి వర్క్ ఉంటుంది. వర్క్ ఉంటుంది వాళ్ళకి. మేము ఇన్ని మూర్తులు అనుకుంటాము, అన్ని మూర్తులు కావాలనుకుంటే ఇంత టైం పడుతుంది అని వాళ్ళు టైం చెప్తారు. ఆ టైం ప్రకారం మేము చేసుకుంటాం. అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది మేడం. లాస్ట్ మీకు గణేష్ అంటే లాస్ట్ 7th, ఇప్పుడు మనకి 7th ఇప్పుడు ఫెస్టివల్ ఉంది, వినాయక చవితి. లాస్ట్ వినాయకుడు ఏ టైం వరకు ఇక్కడ నుంచి వెళ్తారు? ఇక్కడ నుంచి వెళ్ళేది అంటే అది కస్టమర్ పట్టి ఉంటుంది, వాళ్ళు పూజ చేసుకునే దాన్ని పట్టి ఉంటుంది మేడం. మాకు తెలిసిన ప్రకారం అయితే 5 గంటలకి 6 గంటలకు తీసుకొని వెళ్ళిపోవాలి మేడం. 7 గంటలకు సాయంత్రం పూజ చేసేసుకోవాలి. వాళ్ళు సూర్యుడు దిగక ముందుకే పూజ చేసేసుకోవాలి. మా హిందూ సాంప్రదాయం ప్రకారం అలా చేసుకోవాలి అంతే. ఇంకంటే దీని వెనకాల మీ కష్టం ఏమన్నా ఉంటుందా ఏంటి? అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు ఇట్లా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు కదా అంటారు. ఒక 8 days అవుతుంది మేడం, నేను ఇంటికి కూడా వెళ్ళలే, నిద్ర కూడా లేదు. 8 days నుంచి నేను మెల్కనే ఉన్నా. అలా ఉంటుంది. ఇప్పుడు పని వాళ్ళు కూడా ఒక 4 days నుంచి మెల్కనే ఉన్నారు. ఇప్పుడు పడుకున్నారు వెళ్ళి. ఇంకా పెయింటింగ్స్ కూడా కాలేదు సగంవి. అలా చూసారు కదా, అనేక రకరకాల వినాయకులు, చాలా చాలా అద్భుతంగా, కళ్ళుకైతే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడే ఇప్పుడు ఇలా ఉంటే రేపు పొద్దున మండపాలకు వెళ్ళి వీళ్ళని రెడీ చేసిన తర్వాత ఇంకా అందంగా తయారవుతారు ఈ వినాయకులు. మీరు ఇందాక చెప్పారు కదా 5 feet నుంచి 15 feet వరకు మేము తయారు చేస్తాం, సేల్ చేస్తాం అనేసి. ఒకసారి వాటి రేట్లు ఎలా ఉంటాయి అన్నది కొంచెం చెప్పండి. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి 5 feet ఏదైతే ఉన్నదో 5-6 feet ఇది 18,000 ఉన్నది మేడం. మనకు 15 feet ఏదైతే మీరు అన్నారో అది 66,000 చెప్పేసి మేము 60కి 55కి ఇచ్చేస్తాం మేడం. ఇచ్చేస్తారు అంటే వాళ్ళు మీరు ఫిక్స్ రేటేనా లేదా ఏమన్నా? అని ఉండదు మేడం, బార్గింగ్ చేసుకుంటాం. ఒక దాంట్లో తక్కువ ఉంటుంది, ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఒక దాంట్లో 1000 రూపాయలు మిగిలిన ఇచ్చేస్తాం, ఒక దాంట్లో 2000 మిగిలితే అలా ఉంటుంది మేడం. ఈ ఒక్కటి అంటే మనకి వినాయక చవితులప్పుడు వినాయకులను ఒక్కటే మీరు ఇట్లా సేల్ చేస్తారు లేకపోతే మనకి దసరా అమ్మవారిని కూడా సేల్ చేస్తాం మేడం మేము ఇదే ప్లేస్ లో? సీజన్ వైబ్ గా చేస్తాము. ఫ్రూట్స్ కూడా ఉన్నది మా దగ్గర, ఫ్రూట్ బిజినెస్ కూడా ఉన్నది. సీజన్ టు సీజన్ ఫ్రూట్స్ మా దగ్గర దొరుకుతాయి హోల్సేల్ గా. ఎస్ కిషోర్ రాజ్ కంపెనీ అని ఉంటుంది, మాది యూట్యూబ్ లో కూడా ఉంటుంది. ఓకే ఓకే అండి. అయితే మనకి 5 నుంచి 15 feet అంటే మనకి లాస్ట్ 66,000 అన్నారు కదా లాస్ట్ రేట్. ఇది ఉన్నది కదా 18 చెప్పేసి మేము 16కి ఇస్తాం మేడం. ఓకే, లాస్ట్ ఫైనల్ రేటు పెద్ద వినాయకుడు ఉన్నారంటే దానికి ఎంతకి ఇస్తారు? ఇప్పుడు 50 ఇవ్వచ్చు, 48 ఇవ్వచ్చు. అంటే వాళ్ళని లైక్ పట్టి మనకి నచ్చితే ఇస్తాం మేడం. మన మనసుకు నచ్చితే మనకి అర్థమైతే 500 మిగిలిన ఇచ్చేస్తాం మేము. ఓకే ఓకే అండి. ప్రస్తుతం అంతా కొంతమంది ఉన్నారు ఇక్కడికి. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? కడతాల్ నుంచి వచ్చామండి, పక్కన వంపుగూడ విలేజ్. కడతాల్ నుంచి వచ్చారు. తీసుకున్నారా మరి ఇక్కడ వినాయకుడిని? చాలా కాస్ట్ ఉన్నాయండి, ఇంకా తీసుకోలేదు మేము. ఇంకా అంటే ఎట్లా లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ తో నాకు పోల్చుకుంటే ఇయర్ ఇంకా చాలా ఎక్కువ ఉంది ప్రైసింగ్. ఓకే, జస్ట్ చూడడానికి వచ్చారు? తీసుకోవడానికి వచ్చాము, కాస్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి డిలే ఉంది కొంచెం అంతే. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడే తీసుకుంటారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడ తీసుకుంటాం మేము.
బట్ లాస్ట్ ఇయర్ 30,000 40,000 దొరికేది, ఇప్పుడు అదే వినాయకుడు 60,000 70,000 అవుతుంది. సో అందుకోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా. మీరంతా ఒకటే ఒకటే అంటే కమ్యూనిటీనా? ఒకటే కమ్యూనిటీ. మాది హనుమాన్ యూత్ ఉంది ఊర్లో, ఊరు మొత్తం కలిసి ఒకటే వినాయకుడు ఉంటాడు. మ్యానుఫ్యాక్చరింగ్ కొద్దిగా తక్కువ ఉన్నట్టు పోయినసారితో పోల్చుకుంటే, అందుకను ప్రైజెస్ హైలో ఉన్నట్టే అనుకుంటున్నాము. సో ఏదేమైనా ఈసారి ముందు సారితో పోల్చుకుంటే రేట్లు మాత్రం చాలా 50% హైగానే ఉన్నాయి. సో అందుకని మేము కొంచెం చూసి తీసుకుందామని కొంచెం అన్ని షాపింగ్ చూస్తున్నామని అన్ని ప్లేస్ తిరిగి ఖచ్చితంగా తీసుకుని అయితే వెళ్తాము. వినాయకుని తీసుకుని మీరు వెళ్తారు ఈ రోజు? ఎంత లేట్ అయినా సరే వినాయకుని తీసుకుని వెళ్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం ప్రస్తుతం ధూళిపేటలో ఉన్నాము. అసలు అడుగడుగున ఎక్కడ చూసినా సరే గణనాథులే కొలువై ఉన్నారు ఇక్కడ. అంటే ఎంత అంటే అసలు కన్నులు విందుగా ఉన్నాయి. ఒకసారి మీరు నా వెనకాల చూసుకున్నట్టయితే ఎంత ముద్దుగా చూడముచ్చటగా ఉన్నారు చూడండి, చాలా రకరకాలుగా. అసలు ఇదైతే చూడండి ఎంత ముచ్చటగా ఉంది. ఇక్కడ సింహం మీద కూర్చుని ఉన్నారు. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు అస్సలు సరిపోవడం లేదు. అటు పక్కన చూసుకుంటే విష్ణుమూర్తి కానివ్వండి, రకరకాల అక్కడ గరుడ రూపం కానివ్వండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇటు పక్క చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. అసలు మనం చూసుకున్నట్టయితే ఎంత బాగున్నాయంటే బుజ్జి బుజ్జిగా. ఒకసారి చూడండి మీరు కూడా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క రూపంలో కనిపిస్తున్నారు మనకి ఇక్కడ. అసలు ధూళిపేట అంటేనే వినాయకుడు అన్నట్టు ఉంది ఇప్పుడు ఇక్కడ. మన ఎంత అద్భుతంగా అంటే 2 కళ్ళు సరిపోవడం లేదు అసలు. మనం ప్రస్తుతం ధూళిపేటలోని గణేష్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఉన్నాము. అసలు గణేష్ ఎలా తయారు చేస్తారు, ఏమేమి వాడతారు, ఏంటనేది మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. ఎలా తయారు చేస్తారు, ఎప్పటి నుంచి మొదలు పెడతారండి మీరు? ఇది ఒక సంవత్సరం మొత్తం ఉంటుందా మేడం? శివరాత్రి అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది పని. దసరా తర్వాత మీకు ఆర్డర్లు ఎప్పటి నుంచి వస్తాయి సార్? ఆర్డర్ మాకి ఒక 5 months ముందే అవుతుంది. ఆర్డర్ 5 months ముందు నుంచి వస్తాయి. ఈ సంవత్సరం మీరు ఎన్ని గణేష్లను తయారు చేశారు? మేము 32 చేసినాము. ఇప్పుడు 30 to 30. మీకు ముందే బుకింగ్స్ వచ్చినాయి లేదా ఇప్పుడు చూసి? అన్ని బుకింగ్ అయిపోయింది, ముందే బుకింగ్ అయిపోయింది. బుకింగ్ కూడా అవుతుంది అమ్మా, రెడీ కూడా అవుతుంది, బుకింగ్ కూడా అవుతుంది. ఏమేమి వాడతారు మీరు అసలు గణేష్ తయారు చేయడానికి? పిఓపి, ఏం కెమికల్ ఉండదు. పిఓపి ఓన్లీ పిఓపి. హెర్బల్ పెయింట్స్ ఉంటాయి, పూరే హెర్బల్ పెయింట్స్. వాటర్ పెయింట్ ఉంది, వాటర్ లో పోయి ఏం అన్ని కలిసి. నో కెమికల్. నో కెమికల్. కెమికల్ ఏమి వాడము మేము, అంతా హెర్బల్ పెయింట్స్ వాడతాం. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు మేము ఇది చేసేది దగ్గర 25 years. చిన్నప్పటి నుంచి ఇదే పని. 25 నుంచి మా డాడీ వాళ్ళు పెట్టిన షెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకి ఎక్కువ జనము మట్టి బొమ్మలకి ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా ఇట్లా రంగుల విగ్రహాలకి ఇస్తారా? ఇది రంగులకి ఇస్తున్నారు. ఎందుకంటే మేడం ఇది పెద్ద బొమ్మ కదా, మట్టి బొమ్మ అంటే వాళ్ళకి 4 feet 5 feet కావాలంటారు. ఇప్పుడు మన ఏరియాలో ఉండేది అది 4 feet 5 feet లేవు కదా. ఇది 15 feet 16 feet ఉంటుంది. ఇది అయితే పిఎఫ్తో అవుతుంది. మీరు చేసిన 30 బొమ్మలు కూడా ఇప్పుడు మీకు అయిపోయినాయి, అవుట్ ఆఫ్ స్టాక్. 1 month ముందే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. 1 month ముందే. ఇప్పుడు ఖాళీ తయారు చేయాలి, ఇవ్వాలి, డెలివరీ ఇవ్వాలి. మేము డెలివరీస్ ఒక్కటే ఉన్నాయి. డెలివరీ ఒక్కటే ఉన్నాయి, అది కూడా రేపటిదాకా ఇవ్వాలి మేము. లాస్ట్ హైయెస్ట్ ధర ఎంత అండి మీది? అది 1,60,000. 1,60,000. ఈ బొమ్మ ఎన్ని ఇంచులు చేస్తారు మీరు? ఫీట్స్ ఎన్ని ఫీట్స్ చేస్తారు? ఇది 16 feet 16. అన్ని ఒకటే ఫీట్ ఉంటాయి. ఒకటే ఫ్రేమ్ ఉంటుందా? అన్ని 16 feet. అన్ని 16 feet ఒకటే రేటు. అన్ని మా దగ్గర ఈ నుంచి తమిళనాడు పోయిందా, మా దగ్గర బెంగళూరు పోయిందా, కర్ణాటక పోతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కర్ణాటక ఎక్కువ పోయినాయి. ఎందుకంటే పిఓపి బ్యాండ్ ఉంది కదా,
అయితే మన దగ్గర ఎక్కువ బొమ్మలు పోయినాయి ఆడ కర్ణాటక పోయినాయి ఎక్కువ బొమ్మలు. ఎక్కువ ఎక్కడి నుంచి వస్తారు మీ దగ్గరికి? కర్ణాటక తమిళనాడు మన దగ్గర ఎక్కువ వచ్చేది. కర్ణాటకలో ఉన్నది బెంగళూరు నుంచి, ఇంకా మళ్ళీ ఖమ్మం చాలా మంది వస్తారు మా దగ్గర. ఖమ్మం నుంచి ఈ సంవత్సరం అయితే వాళ్ళు ఇంకా రాలే, వాళ్ళు 5-6 ఉన్నాయి డెలివరీ, వాళ్ళు ఇంకా రాలే ఖమ్మం వాళ్ళు. థ్యాంక్ యూ. మీకు తెలిసినారా ఎంత పెట్టి తీసుకున్నారు? ఫాస్ట్ ఇప్పుడు మాకు 1 lakh పడింది. ముందు వచ్చాం 3 months ముందు వచ్చాం కాబట్టి. ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 3 months ముందు 3 months ముందు వచ్చి బుక్ చేసుకున్నారు. 1 lakh వచ్చింది అక్కడికి. 1 lakh 2. ఓకే, ఎన్ని ఫీట్స్ అండి ఇది కూడా? ఇది 14 feet అండి. 14 feet. ఇదే ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే తీసుకుంటారా? వీళ్ళ దగ్గరే ఉంటామండి ప్రసాద్. వీళ్ళ దగ్గర తీసుకుంటాం. ఓకే, మీ పేరు? సురేందర్ రెడ్డి అమ్మా. సురేందర్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాలా మంది కొనడానికి వచ్చారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని వివరాలు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మేడం, కర్నూలు నుంచి వచ్చాము. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు వినాయకుని కొనడానికి. ఎప్పుడు బయలుదేరారు? మార్నింగ్ 10 o'clock బయలుదేరాం. 10 మార్నింగ్ 10 కి బయలుదేరు. ఇప్పుడు వచ్చాము. మళ్ళీ మొత్తం ఎంతమంది? మొత్తం మేము 15 members వచ్చినాం మొత్తం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ఓకే, ఎంత వరకు తీసుకుంటారు? అంటే ఒక వినాయకుని తీసుకెళ్ళడానికి మీరు ఎంత ఖర్చు చేస్తారు? అది ఎంత? దాదాపు 1,20,000 1,30,000 దాకా ఖర్చు చేస్తాం. 1,30,000 పెట్టి ఇక్కడ నుంచి కర్నూలు తీసుకెళ్తాం. కర్నూలుకి ఇక్కడ నుంచి కర్నూలు తీసుకెళ్తాం. ఓకే, అంటే ఈ సంవత్సరం ఎలాంటిది? అంటే ఏదన్నా వేరే ఇయర్ ఒక డిఫరెంట్ టైపు వీళ్ళు బాగా మంచి క్వాలిటీ అని ఇవ్వడం కానీ బాగా జరుగుతుంది ఇక్కడ. అందుకే అక్కడ నుంచి ఇక్కడ వచ్చి కొనడం జరుగుతుంది. కర్నూలులో చూస్తే రేటు చాలా ఓవర్ రేట్స్ చెప్తారు. ఇక్కడ అక్కడ ఎలా చెప్తారు? అక్కడ రేట్ ఎక్కువ చెప్తారు. అక్కడ పోలిస్తే క్వాలిటీ అని డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. క్వాలిటీ కానీ బాగుంటుంది. ఓకే మేడం. ఎంతమంది వచ్చారు? మొత్తం 17 members వచ్చినాం. 17 మంది. మళ్ళీ నైట్ కల్లా మళ్ళీ రిటర్న్ అవుతాం. నీ పేరు మరి? నా పేరు బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ నా పేరు. ముస్మిలా? బిస్మిల్లా ఖాన్, BISMLLA. అంటే మనకి అట్లాంటివి ఏముండవు, అన్ని దేవుళ్ళు ఒకటే కదా మనకి. నువ్వు సూపర్ తమ్ముడు. 2 years వస్తుందమ్మా దగ్గర 22 years. 22 years నుంచి మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తారా? లేదమ్మా, రీసెంట్గా అంటే మేము 5-6 years అయింది ఇక్కడ నుంచి. మేము కర్నూలు నుంచి అలమటి తీసుకుపోతుంటే ఇప్పుడు కొంచెం మారాలని. ఎట్లా మీరు ఫస్ట్ బుక్ చేసుకుంటారా లేదా ఇక్కడికి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారా? ఆల్రెడీ మా ఒక 5 మంది వచ్చి బుక్ చేసుకొని వెళ్ళిపోతాం. మంచి బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి అడ్వాన్స్ తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ఎప్పుడు వచ్చారు ఇక్కడికి బుక్ చేసుకోవడానికి? ఒక 15 days బ్యాక్ అమ్మా. 15 days బ్యాక్ వచ్చి బుక్ చేసుకుని వెళ్ళారా? అవునమ్మా. ఓకేనండి.